అమ్మ ఈ రోజు నా హాలిడే, పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని లేపుతాను. ఈరోజు ఇంట్లో ఎలా ఉంటాం అనేది మీరు చూడండి. హాలిడే అంటే నిద్రలో ఉంటారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేస్తుంది, టమాటా చట్నీ. మా సిట్ అవుట్ కానివ్వండి, బయట టమాటా పచ్చడి ఓన్లీ టిఫిన్స్కి ఎలా చేసుకోవాలో చూడండి. మిర్చి, ఆనియన్, టమాటాలు మగ్గనిచ్చేయాలి చక్కగా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం లిటిల్ చింతపండు. పచ్చడి నూరేటప్పుడు వెల్లుల్లిపాయ, జీలకర్ర, మస్టర్డ్ షుగర్. చూడండి ఒకసారి. ఆనియన్, మొత్తం వెల్లుల్లిపాయలు కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా సరే నైట్ టైం టిఫిన్స్ తినే వాళ్ళకి ఈజీ టమాటా పచ్చడి. పచ్చడి రెడీ. టమాటా పచ్చడి, కారపొళ్ళు, అట్టు ఉప్పు. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాడిని. అమ్మ ఈ రోజు నా హాలిడే, పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని లేపుతాను. వాళ్ళు చక్కగా బ్రష్ చేసుకుని వచ్చి ముఖం కడుక్కొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బెడ్ కాఫీ తాగటం అంతా. బెడ్ కాఫీ అనే పేరు కదా, మార్నింగ్ కాఫీ అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఇంట్లో ఎలా ఉంటాం అనేది మీరు చూడండి. వచ్చాడు మా అబ్బాయి. సే హాయ్. ముగ్గేస్తున్నావా? వాషింగ్ బట్టలు, తల్లి లేపులో పాపలు. తల్లి హాలిడే అంటే నిద్రలో ఉంటారు, లేగరు. ఇది నా కూతురు, కొడుకు చూసారు కదా ఇందాక. మా బెడ్రూమ్ వేరే, మాస్టర్ బెడ్రూమ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేస్తుంది, టమాటా చట్నీ. పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసి మిక్స్ చేస్తుంది. బాగుంటుంది చట్నీ. టిఫిన్స్కి అదిరిపోద్ది. మా సిట్ అవుట్ కానివ్వండి, బయట హౌస్ కీపింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు. మా కాంప్లెక్స్లో ఒక 10 మంది ఉంటారు హౌస్ కీపింగ్. నా కూతురు కూడా బ్రష్ అయిపోయింది. మిరపకాయలు వేయించుకుంటున్నాం పచ్చడికి. జాగ్రత్త, చెడుపట్లు ఆడుతుంటే ఒకసారి తుంచేస్తే మంచిది. తుంచుకోకుండా కాయ కింద వేస్తే మాత్రం కాలుతుంటాయి. టమాటా పచ్చడి ఓన్లీ టిఫిన్స్కి ఎలా చేసుకోవాలో చూడండి. మిర్చి, ఆనియన్, టమాటాలు మగ్గనిచ్చేయాలి చక్కగా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం లిటిల్ చింతపండు. లేకపోయినా పర్లేదు, కొంచెం వేసుకుంటే కొంచెం పులుపు అనమాట. అది చక్కగా ఇదైతే మగ్గనిద్దాం. పచ్చడి నూరేటప్పుడు వెల్లుల్లిపాయ, జీలకర్ర, మస్టర్డ్ షుగర్ గుర్తుంచుకోండి, మంచిది. సాల్ట్ అదేసి, కొంతమంది జీలకర్ర వేస్తారు, కొంతమంది వేయరు, అది మీ ఇష్టం. ఇక వెల్లుల్లిపాయ అయితే మాత్రం మస్టర్డ్ షుగర్ వేయాల్సిందే. ఇంకోటి సాల్ట్ చక్కగా సరిపడినంత. అన్నంలోకి బాగుంటుంది కానీ ఓన్లీ టిఫిన్స్కి అయితే మాత్రం అదిరిపోద్దమ్మా. చూసారు కదండి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు తేవడానికి వెళ్ళింది, మన దొడ్లో ఉంది కదా చెట్టు. జీలకర్ర మ్యాక్సిమం వాడకండి ఈ చట్నీ వరకు.
జీలకర్ర వాడకపోతే కొంచెం బాగా ఉంటుంది. పాలు అయితే చక్కగా కాగిపోయినాయి. కాఫీ కలుపుకుందామని మొదలు పెట్టేసుకుందాం. మగ్గనిద్దాం. తర్వాత చాలా చాలు చాలా స్ట్రాంగ్ గా మంచి పైన మీకు పోయి మంచి పైన వస్తుంది. చూడండి ఒకసారి ఆనియన్ మొత్తం వెల్లుల్లిపాయలు కానీ ఏదైనా టమాటాలు అన్ని మగ్గిపోతాయి చక్కగా. ఇప్పుడే కొంచెం కరివేపాకు కలిపేసుకున్నాం. వేసారా అలా లాగేసి అంతే వేసారు అట్లాగేసి ఇది ఇట్లా తల్లి చూసారు కదా. కరివేపాకు వేసేస్తాం. కరివేపాకు ఆకుకూర ఏదైనా ఎంతసేపు మగ్గుద్ది చక్కగా మగ్గరవుతుంది. దీన్ని కూడా కరివేపాకు వేసేసుకున్నాం. వెల్లుల్లిపాయలు వేసేస్తాం. అలాగే మగ్గ చేద్దాం. పొయ్యి మాత్రం సిమ్లో పెట్టుకోండి. మీరు ఒక పచ్చడి నేర్చుకోండి చక్కగా. బ్రేక్ఫాస్ట్ కి ఎప్పుడైనా సరే నైట్ టైం టిఫిన్స్ తినే వాళ్ళకి ఈజీ టమాటా పచ్చడి. అన్నంలో టమాటా పచ్చడి అది వేరేనమ్మా. ఇది ఓన్లీ కరివేపాకు ఇవన్నీ చేసేది మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కి అయితే, టిఫిన్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎనీవేరా ఈరోజు హాలిడే పిల్లలు చక్కగా ఎంజాయ్. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. కారపొడి చేశా నిన్న. నల్ల కారం అంటారు కారపొడి, ఎర్ర కారం అంటారు, నల్ల కారం అంటారు, అలాగే తెల్లపొడి. పుట్నాలు పల్లీలు వేసి చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇంట్లో. అన్నంలోకి, టిఫిన్స్ లోకి, బ్రేక్ఫాస్ట్ లోకి అన్నిటికీ బాగుంటుంది. ఆ పొడులు కూడా తీసి పెట్టండి ఇక్కడ. 2 పొడులు. ఎస్, పొడులు అయితే మాత్రం సూపర్. ఇది వైట్ పొడి చూసారు కదా. ఇది నల్ల కారం కనిపించింది బయటికి, అయినా కూడా చూపిస్తున్నాను. ఎర్ర కారం అంటారు, వెల్లుల్లిపాయ కారం అంటారు, చింతపండు కారం అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు మన వాళ్ళు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కారపొళ్ళు, పచ్చడి, టమాటా పచ్చడి, అట్టు ఉప్మా. పిల్లలకి ఉప్మా అంత ఇష్టం ఉండదు, నేను బాగా ఇష్టపడతాను ఉప్మా అని. అట్టు ఉప్మా, పెసరట్టు ఉప్మా మీరు చూస్తున్నారు ఆల్రెడీ. బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా, మినపట్టు ఉప్మా, ఉత్తి ఉప్మా. ఉప్మా చాలా మంది ఇష్టపడరు అంట. మరి ఎందుకు నాకు సరిగ్గా వండక ఇష్టపడరు ఏమో తెలియదు, కానీ నాకు ఉప్మా ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లా. ఉప్మాతో బతికేస్తారంటాడు ఏదో సినిమా. అలాగా నేను మాత్రం ఉప్మా ఉంటే మాత్రం చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ కింద కూడా తినేస్తా ఉప్మాని. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆకలి ఎప్పుడైతే అనుకున్నా ఆకలి చేస్తాను. ఓకేనమ్మా, అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది చూసారు కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్యాన్ వేసుకుందాం. ఫ్యాన్ కింద పెట్టుకుంటే కాసేపు చల్లారిపోతుంది. చూడండి ఈ విధంగా మగ్గితే చాలు. మిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, అంతే. ఇది పచ్చడి చేసేట.
సరిపోతుంది. ఆల్రెడీ పిల్లల గురించి ఇంట్లో ఎలా ఉంటాం అనేది మీరు చూడలేరు కదా. ఇలాగే ఉంటుంది. మార్నింగ్ లేచామా, చక్కగా పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామా, ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నాయా, వాడు హెయిర్ కటింగ్ వెళ్తానంటారు, బాబు తీసుకెళ్ళటం రావటం. షూటింగ్ లేకపోతే ఇంటికి పోలే, షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్ళిపోతారు. అడిగారే డైలీ రొటీన్ ఇచ్చారమ్మా, ఇంకేముండదు. అన్నయ్య ఎప్పటికప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి అన్నారు కాబట్టి నేను చేస్తున్నాను మీకోసం. పచ్చడి రెడీ. టమాటా పచ్చడి చక్కగా సరిపోద్ది గోర్లోకి. పచ్చడి రెడీ. టమాటా పచ్చడి, కారపొళ్ళు, అట్టు ఉప్మా. పిల్లలకి ఉప్మా అంత ఇష్టంలో చెప్పాను. పిల్లలు దోశలు, నార్మల్ దోశలు. నేను మీ వదిన ఉప్మా మీ వదిన కూడా ఇస్తున్నాను. ఉప్మాలో షుగర్ వేసుకు తింటుంది. షుగర్ చల్లుకుని వేడి ఉప్మాలో. నాకైతే అట్టు ఉప్మా బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది ఈరోజు. నల్ల పొడి, తెల్ల పొడి, టమాటా పచ్చడి. కారపళ్ళు కూడా ఇంట్లో నేనే ఎక్కువ తింటా. ఎంత నాన్ వెజిటేరియన్ తిన్నా సరే కారపొడి, ఆవకాయ పచ్చడి లాస్ట్ లో ఒక ముద్ద కంపల్సరీ తినాల్సిందే. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందమ్మా. ఆ పికిల్స్ తిని ఊరగాయలోనే టమాటాలు పడతాం, ములక్కాయ పచ్చడి పడతాం, వంకాయ పచ్చడి. పచ్చడితోటి ఎక్కువ పచ్చడి, నెయ్యి ఉండాల్సిందే మస్టర్డ్. అలా నాన్ వెజ్ వండిన రోజున కూడా నేను ఒకసారి తిన్నాను. పిల్లలు మీ వదిన తినేస్తుంది. నేనైతే మాత్రం పచ్చళ్ళు, రోడ్డు పచ్చళ్ళు. తిప్పే ఫాస్ట్ గా, మధ్యలో చూడు అట్లాగే తిప్పు. అంతే అంతే, చాలు. చూసారు కదా, ఒక బాబు దోశలు వేసుకుంటాడు, కోడిగుడ్డు పొరుటు చేస్తాడు. వారికి చిన్న చిన్న వంటలన్నీ పిల్లలిద్దరికి. నా కూతురు అన్నం పెడుతుంది, చిన్న చిన్న కూరలు వండుతుంది. నలుగురికి అయితే మాత్రం ఇంటికి బయలుతారు, సరిపడా చేయగలరు. చిన్నప్పటి నుంచి అదే చెప్తుంటారు. పిల్లలకు కూడా నేర్పించండి, మీకు తెలిసింది. వాళ్ళు మనం చూస్తే ఫాలో అవుతారు. అంతకంటే ముఖ్యంగా మనం చెప్పి నేర్పించాలి వాళ్ళకి. దీనివే బాబు కూడా చూడండి, దోశలు వేసాడు, వాడి దోశలు వాడేసుకుంటున్నాడు. తిప్పిస్తున్నారా? వాడికి ఇష్టమైన టమాటా పచ్చడి, చాలా బాగా ఇష్టం ఈ పచ్చడి అంటే. ఓకేనమ్మా, బాబు హెయిర్ ట్రిమ్మింగ్కి వెళ్తున్నాం.
అలాగే వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళి ఏదో టాబ్లెట్స్ అవి సరి చేసి రావాలి. ఎనివేరా చూడండి డ్రైవింగ్ హెయిర్ కటింగ్ వెళ్తున్నాం బాబుకి. ఈ వర్షాల వల్ల రోడ్లన్నీ కొంచెం పాడైందమ్మా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇటు అంతా. అందరం ముగ్గురు వెళ్తున్నాం. పాప ఇంట్లోనే ఉంది. బాబుని హెయిర్ కటింగ్ దించేసి నేను మీ వదిన కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళేసి అమ్మ దగ్గర కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అట్లా చూసుకుని బాబు హెయిర్ కటింగ్ అయ్యేలోపు వచ్చేస్తాను తిరిగి. బాయ్. అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మ ఉండే ఫ్లాట్స్ దగ్గరకు వచ్చేసాం. ఎదురుగుండా కనిపించేవి అమ్మ ఫ్లాట్స్. ఎంట్రన్స్ వచ్చేసాం. ఓకే, ఫ్లాట్స్ లోపలికి వచ్చేసాం. ఈరోజు ఫ్లాట్స్ లో కూరగాయలు పెట్టారమ్మా. ఇక్కడ ప్రతి ఎవ్రీ వీక్ పెడుతూ ఉంటారు, చాలా బాగుంటాయి. ఆల్ మొత్తం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఫ్లాట్స్ లో వాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు. బయటకు వెళ్ళే పని లేకుండా సూపర్ మార్కెట్స్, వెజిటబుల్ షాప్స్ అన్ని వచ్చినాయి. కానీ అయినా కూడా మా ఫ్లాట్స్ లో పెడతారు, అమ్మ ఫ్లాట్స్ లో పెడతారు. అమ్మ ఫ్లాట్ లో స్పెషల్ ఏంటంటే టెంపుల్ ఉందమ్మా, కాశీ విశ్వనాథుడిది మంచి టెంపుల్. ఓకే, కార్ పార్క్ చేసుకోవటం బయట. హాయ్ శ్వేత నలకంట, హవాయి అమ్మ, సే హాయ్ అని చెప్పావు. ఎనీవేరా రెగ్యులర్ గా మా వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చూస్తున్నారు, అందరికి ఇంకోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, ఇవాళ ఖాళీ కాదు, ఎప్పుడు ఏది అవసరమైనా సరే ఇంట్లో ప్లాంట్స్ పెంచడం బాగా ఇష్టం నాకు. ఇంటి లోపల పెట్టే 2 మాత్రం కొంచెం పాడైనట్టు అనిపించి తీసుకెళ్దామని వచ్చాను. ఏదో చూడండి నర్సరీ ఎలా ఉందో. అన్ని మనీ ట్యాంక్స్ తప్ప వేరే మోడల్స్ రావట్లేదు చూడు, అందుకనే అవి తీసుకున్నా. రెడ్డే తీసి ఫస్ట్ లో పెట్టాం. సరే పెట్టి తప్పదనుకుంటే రెడ్డే పెడతాం, కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి. రెండు మొక్కలుగా నచ్చింది, మొక్కలు కొనాల్సి వచ్చింది. మొక్కలు కొట్టడం కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాబుని దించొచ్చాం కదా, బాబుని పికప్ చేసుకుని ఇంటికి వెళ్తాం. మాక్సిమం నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుందమ్మా, అంతే మా ఇంటికి అమ్మ ఉండొచ్చు ప్లేస్ కి. ఓకేనండి, హాలిడే తినగా బాబు అయితే స్కూల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది, పాపకైతే ఇంటి దగ్గర నుంచే చేయాలి. హాలిడే కాబట్టి ఈ రోజున లేచిన దగ్గర నుంచి జస్ట్ హెయిర్ కటింగ్కి వెళ్తాం. నాని వాళ్ళ ఇంటికి అంటారు, ఇక వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళాల్సిందే. కూరగాయలు ఏదో ఒక ఫుడ్ ఐటమ్స్ తీసుకురావడం కానీ ఏదన్నా చేసింది ఇవ్వటం, ఆవిడ చేసింది తీసుకురావటం అలా జరుగుతుంటుంది. ఎనీవేరా ఎలా ఉన్నారన్నాయని మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసమే ఇది ఎప్పుడు పెట్టలేదు ఇంట్లో జరిగే విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.